ధనం ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టాలే అవుతారు. అదే ధనానికి ముగ్గురు సోదరులు ఉంటారని చెప్తారు. ఎవరు వారు? ఇది రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్తాడు. హనుమంతుడి ముఖత ధనం అందరికీ తెలుసు, ప్రతిరోజు ఇంధనం ఈ జీవితం నడవటానికి. ధనానికి ముగ్గురు సోదరులట. ఎవరండి వాళ్ళు? ఒకరు అగ్ని, ఇంకొకరు రాజు, మూడోవాడు తస్కరుడు. తస్కరుడు అంటే దొంగ. దొంగ. ఏంటండి బాబు వీళ్ళ ముగ్గురు ఏంటి, ధనానికి సోదరులు ఏంటని? ఎప్పుడైనా సరే ధనం ఈ ముగ్గురు సోదరులతోటి ఎప్పుడు కలిసి ఉంటుంటుందా? మనం గనక దాన్ని ధర్మంగా దాన్ని వాడుకోకపోతే, అంటే ధర్మ కార్యక్రమాల్లో కనుక ఆ ధనాన్ని వినియోగించుకోకపోతే, అధర్మంగా కూడబెట్టాలి అని అనుకుంటే అది అగ్నిపాలన అవుతుంది. వెంటనే ఇంకో సోదరుడు తీసేసుకుంటాడు. అంటే తగలబడిపోతాయి మనకు సంబంధించినటువంటి వస్తువులు కానివ్వండి, మనకు సంబంధించినటువంటి ఆస్తులు కానివ్వండి. తగలబడిపోవటం అంటే అది భౌతిక రూపం కావచ్చు. నువ్వు తగలబడా అని చెప్పి తిడుతుంటారు చూడండి. నువ్వు తగలబడా అంటే నాశనం అయిపోవటం అని. కాబట్టి అగ్నిపాలు అవుతుంది. ఇక రెండోది రాజు. మనం ఎక్కడెక్కడో దాచిపెట్టాలనుకుంటుంటాం. ఇది ఆధునిక సమాజంలో కూడా మనం గమనిస్తుంటాం. ఈరోజు పాన్ నెంబర్ అంటున్నారు. పాన్ నెంబర్ తోటి ఎవరెవరు ఎక్కడ దాచిపెట్టినా సరే మొత్తం ప్రభుత్వం యొక్క గుప్పెట్లోకి ఉన్నాయి. వారు ఏ రకమైనటువంటి కార్యకలాపాలు జరిపినా సరే ప్రభువుల దృష్టిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఆస్తి ఎంతగా నువ్వు వినియోగించుకోకుండా, ధర్మ కార్యక్రమాలకి విరాళాలు ఇవ్వకుండా, బ్యాంకుల్లోనో ఫిక్స్డ్ డిపాజిట్లు ఆధునిక సమాజానికి అన్వయించి చెప్పుకుందాం చేస్తే అది రాజుల పాలవుతుంది. మొత్తానికి వాళ్ళు తీసేసుకుంటారు. అది ప్రజలకే వినియోగించబడచ్చు కాక అది వేరే సంగతి. పూర్వకాలం కూడా అంతే. ఎవరో దాచిపెట్టుకుంటే ఆ రాజు వాటిని తీసేసుకునేవాడు. కాబట్టి ఒక సోదరుడు అగ్ని, ఒక సోదరుడు రాజు, ఇక మూడోవాడు ఉన్నాడు. ఇంకో సోదరుడు తస్కరుడు. తస్కరుడు అంటే దొంగ. మనం బాగా దాచిపెట్టుకున్నాము. ఇప్పుడు ఎంతంత నువ్వు పెద్ద పెద్ద లావాటి తాళాలు వేసుకున్నా సరే, ఎవ్వరికి వీలుగా అనేటువంటి తాళాలు వేసుకున్నా సరే, దొంగ అనేటువంటి వాడు దానికి మించినటువంటి ఉపాయాలు చేస్తాడు. మన దగ్గర కనుక డబ్బు ఉన్నది అనేటువంటి విషయం కనుక కనిపెడితే. కాబట్టి దొంగ అయినా సరే ఎప్పుడది మనం ధర్మ కార్యక్రమాలకు గనక ఆ సొమ్ముని వినియోగించుకోబోదు. కాబట్టి మనకి ఎంతవరకు అవసరమో, ధనం అవసరం అంటోంది, ఎంతవరకు అవసరమో అంతవరకు ధనాన్ని వాడుకోండి. ఇక మిగిలిన ధనాన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగించండి. ప్రజలకు సంబంధించినటువంటి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఫండ్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ ఫండ్ కానీ ఆధునిక సమాజంలో కూడా వాళ్ళకి ఇచ్చారనుకోండి, అది ప్రజలకు సంబంధించి వినియోగించబడుతుంది. కాబట్టి ధనం వినియోగం చాలా పరిమితంగా ఉంచుకోండి. మిగతా ధనాన్ని ప్రభుత్వ పరం చేయండి ఇప్పుడు ఆధునిక సమాజంలో. లేకపోతే ఆ ముగ్గురి సోదరుల పాలు అవుతుంది సుమ. అందుకే రావణాసురుడి యొక్క ఈ ధనం ఉన్నది చూడు, మళ్ళీ వాల్మీకి రామాయణం దగ్గరికి వస్తున్నా. హనుమంతుడు అంటాడు, ఈ రావణాసురుడి యొక్క ఈ ధనం ఉన్నది చూడు, వీడు తన స్వార్థం కోసమే ఇంత ధనాన్ని దాచిపెట్టాడు. తన స్వార్థం కోసమే ప్రతి ఇల్లు బంగారుమయంగా మార్చాడు. అనేక మందిని పీడించాడు. అంతా తన స్వార్థం చూసుకుంటున్నాడు. ఎవ్వరికి పైసా ఇవ్వటం లేదు. కాబట్టి వీడి ధనం ఆ ముగ్గురి సోదరుల్లో ఎవరో ఒకరి పాలు కాక తప్పదు. అగ్నిపాలైంది కదా లంక, మొత్తం కూడా ఆంజనేయ స్వామి తగలబెట్టాడు. ఇట్లా అందువల్ల హెచ్చరిక కింద వాల్మీకి రామాయణం ఈ జాతికి అటువంటి ప్రబోధం చేసింది. అందరూ దీన్ని శిరసా వహించెదరుగాక.